హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే లామసింగి వ్యూ పాయింట్ అయితే చూసుకొని వచ్చాను. ఇప్పుడు ఇక్కడ నుంచి అరకైతే స్టార్ట్ అయిపోతాను. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 110 కిలోమీటర్స్ ఉండిద్దంట, 100+. ఇదిగో నేను తీసుకున్న రూమ్ అయితే ఇది చాలా బాగుంది రూము. ఇంకా లేట్ చేయకుండా మన రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చలి అయితే మామూలుగా లేదు, భయంకరంగా ఉంది. స్వెటర్ అయితే కంపల్సరీ తెచ్చుకొని వచ్చేవాళ్ళు. ఓకే కేసు ఇంకా అరకైతే స్టార్ట్ అయిపోదాం. ఇగో నేనున్న రూమ్ ఇదే. రూమ్ వేరే బండి స్టార్ట్ చేస్తున్నా. అమ్మ నాకు రూమ్ ఇచ్చినాడు కానీ నిద్ర లేగలేదు అనుకుంటా. ఏమో తాళాలు దానికి పెట్టేసి వెళ్ళిపోతున్నా, వాడికి మనమే ఇవ్వలేదు అనమాట. ఇక్కడ చాలామంది ఉన్నారబ్బా. ఓకే రైట్, లెట్స్ గో. చలి చలి మామూలుగా లేదు చలి. సన్ రైజ్ అవుతుంది ఇప్పుడే. మబ్బులు అయితే తక్కువ ఉన్నాయి, గాలి వస్తుంది బాగా, చలిగాలి. దానివల్ల కొద్దిగా మబ్బులు తక్కువ ఉన్నాయి. బండి అసలు ఎంత తడి అయిపోయింది. మామూలుగా మబ్బులు అన్నీ గట్టిగా చూడాలంటే డిసెంబర్ 20 తర్వాత, జనవరి పొంగల్ ముందు, సంక్రాంతి ముందు వస్తే బాగా ఉంటాయంట క్లౌడ్స్. అంటే మనం నించుని చూసే చోట కూడా అన్ని మబ్బులు వచ్చేస్తాయంట. ఫ్యూల్ అయితే 3 పాయింట్స్ ఉంది. 3 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ ఒక ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది? నేనైతే ఒక 70-80 కిలోమీటర్లు వెళ్తాం అనుకున్నా ఈజీగా, 100 లోపు. ఇక్కడ నుంచి అరకంత డిస్టెన్స్ ఉంది, ఒకసారి మ్యాప్లో చూద్దాం. అరకు వ్యాలీ మ్యాప్స్, డైరెక్షన్, సిగ్నల్స్ బాగున్నాయి. ఇక్కడ 85 చూపిస్తుంది ఇక్కడ నుంచి. మరి అక్కడ ఏంటి 130 అని చెప్పి బోర్డు ఉంది కొంచెం ఎదురు. బెటర్గా కొంచెం తక్కువ అంటే 85 కిలోమీటర్స్ 9:39 కల్లా వెళ్తానని చెప్తుంది. ఇప్పుడు టైం వచ్చేసరికి 7:20 అవుతుంది. చూద్దాం, మధ్యలో ఎక్కడైనా ఆగి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా లాగిచ్చేయడమే. ఇంకా 10 లోపు వెళ్తాను అనుకుంటున్నా గట్టిగా. ఇక ఇప్పుడే కొంచెం ఎదురుకొచ్చా, అక్కడ ఏదో లేక్ వ్యూ అంట, బాగుంది ఇక్కడ. ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ కూడా ఉన్నట్టున్నాయి. ఇది సరస్సు. ఎవరికైనా దీని పేరు తెలిస్తే కామెంట్ చేయండి అబ్బా, నాకైతే తెలీదు. బాగుంది అంటే వాటర్ యాక్టివిటీస్ కూడా పెట్టారంట వచ్చే టూరిస్టుల కోసం. మామూలుగా శని ఆధారాలు గట్టిగా ఉంటారంట, మిగతా రోజులు అసలు బెచ్చనే చాలా తక్కువ ఉంటారు. నేను వెళ్ళిన చోట కూడా అంతకేమీ లేరు, గట్టిగా 100 మంది కూడా లేరు. ఇప్పుడు చూడండి అన్ని రిసార్ట్స్ అనమాట, చిన్న చిన్న గదులు ఉంటాయి. కొండ మీద కట్టేశారు. హంసా హిల్ రిసార్ట్ అంట. పొద్దున లేచి లేక్ వ్యూ చూసారు, సూపర్ ఉంటుంది. ఓకే గైస్, మధ్యలో మైక్ ప్రాబ్లం వచ్చి అయితే మా వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదు. ఇక్కడ దారి మనం చూసుకున్నట్టయితే మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది. అసలు ఎదురు బండి వెళ్తే కనుక మనకి డస్ట్ లేచి అసలు ఏమీ కనపడతలేదు అనమాట. రోడ్డు మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది. ఇటు కనుక వానాకాలంలో వస్తే బండి తోలడం చాలా కష్టమైపోయిద్ది. వానాకాలంలో అయినా సరే, లేకపోతే వాన పడ్డప్పుడైనా సరే ఇటు రావడం చాలా రిస్క్ అనమాట. చూడండి ఎదురు బళ్ళు కూడా వస్తున్నాయి. బండి వెనక చూడండి డస్ట్ ఎలా లెగుస్తుందో. చాలా దారుణంగా అయితే ఉన్నాయి రోడ్లు. ఇదంతా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఎప్పటికైతే తెలియదు.
ఇది ఎప్పటి నుంచో ఇలాగే నేను చాలా వీడియోస్లో కూడా చూసాను. ఈ రోడ్డు అంతా ఇలాగే ఉంది కన్స్ట్రక్షన్లో. ఎస్, ఆఫ్టర్ ఒక 20 కిలోమీటర్స్ పైన వచ్చాము. పెట్రోల్ బంక్ ఇక్కడ కనిపించింది. అసలు అంతా ఘాట్ రోడ్డు గైస్, అసలు రోడ్లే తెలియవు. అసలు పెట్రోల్ కొట్టించాలి. నా ఫోన్పే ఉందా? ఓ 700 కొట్టిస్తా. 700 కొట్టు. ఆల్మోస్ట్ ఒక 35 కిలోమీటర్స్ దాకా వచ్చాము. అసలు అంతా ఘాట్ రోడ్ అన్నమాట. రోడ్డు అంతా కన్స్ట్రక్షన్లోనే ఉంది. అసలు మామూలుగా లేదు. దోల తీరిపోతుంది రోడ్లు దూరాలను బండి డ్రైవ్ చేయాలంటే. ఇది చూడండి, అసలు అంతా లోయలుగా ఉంది. పక్క నుంచి ఘాట్ రోడ్ అనమాట. పొగ చూడండి ఎలా ఉందో. ఓ, ఈ రోడ్డు ఎక్కిద్దామండి. చిప్స్ పూసలు అందరు రోడ్డు వేసేసరికి కార్లు కూడా ఎదుర్కొని వస్తున్నాయి. ఇక చూడండి ఫాగ్ అంతా ఎలా ఉందో. టైం వచ్చేసరికి ఇప్పుడు కరెక్ట్గా 8:45 అవుతుంది. చూడండి ఎలా ఉంది. ఇంకా మనం 50 కిలోమీటర్స్ వెళ్ళాలి. చాలా దూరం ఉంది. అంతా కన్స్ట్రక్షన్లో ఉంది. అసలు బండి అంతా కిందంతా మట్టి అయిపోయింది అనమాట. చూడండి మంచి పొగ అంతా ఎలా ఉందో. అసలు ఏం కనపడతలేదు. పైన మళ్ళీ సూర్యుడు పడుతున్నాడు, అయినా పొగ అంతే ఉంది. మంచి పొగ. రోడ్లు మరీ దారుణంగా ఉన్నాయి. అసలు ఇదంతా ఎప్పుడు కడతారో ఎప్పుడు అయిద్దా మరి చూడాలి. బాబా ఇంకా శనగటానికి అయితే పంచర్ అయితే పడింది. చూడండి అసలు దారుణంగా రోడ్లు అయితే మరీ దారుణంగా ఉన్నాయి. అసలు ఎలా అవుతున్నాయి చూడండి బళ్ళు. ఘాట్ రోడ్డు. ఇదిగోండి, ఈ తమ్ముడైతే పంచర్ అయితే వేసాడు అనమాట. ఇప్పుడే పాడేరులో అయితే ఉన్నా. మధ్యలో బెచ్చ పడిపోయింది. ఏమైందంటే పంచర్ పడింది. ఆ పంచర్ షాప్ ఎత్తుకుండా వచ్చేసరికి చాలా టైం అయింది. వాడు పిల్లోడు ఎత్తున్నాడు. వాడు గంటన్నర వేసాడు. అసలు టైం దగ్గర 2 అవర్స్ వేస్ట్ అయిపోయింది. ఇంకేం చేయను, తప్పదు. టైం వచ్చేసరికి 11 అయింది. ఇంకా ఇక్కడ నుంచి 38 కిలోమీటర్స్ చూపిస్తుంది. నాకు తెలిసి ఇంక వెళ్ళేసరికి 12కి వచ్చి 12 అయింది అరకు వెళ్ళేసరికి. మనం ఎంత తొందరగా వెళ్దాం అనుకున్నా వెళ్ళలేము. ఎందుకంటే అది ఎలా ఎప్పుడు ఏ టైంకి వెళ్ళాలో ఇంకా ఆ టైంకి వెళ్తాం. మనం ఎంత ఆరాటపడ్డా ఎంత ఆవేశపడ్డా అది అవ్వదన్నమాట. మధ్యలో అన్నీ అసలు రోడ్డు అయితే అసలు మరీ దారుణం అబ్బా. మరి ఎందుకన్నా ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. దగ్గర 40 కిలోమీటర్స్ 45 కిలోమీటర్స్ అసలు కన్స్ట్రక్షనే మొత్తం. అసలు డస్ట్ పంచర్ పడింది. నాకు చొక్కలు కనపడ్డాయి. తప్పదు, అప్పుడప్పుడు అలా జరుగుతాయి. వాటిని ఫేస్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. ఇక్కడ నుంచి రోడ్డు కొద్దిగా ఇలా ఉన్నా మ్యాక్సిమం కొట్టేసుకుంటూ వచ్చేసేవాడిని. అసలు రోడ్డు మరీ దారుణంగా ఉంది. అలా ఉంటే రోడ్డు ఇప్పుడు ఇలా ఉన్న రోడ్డు మీద 100 కిలోమీటర్ల వెళ్ళినా మనకి ఏమనిపించదు. కానీ అసలు అట్లా రోడ్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అసలు అంతా మట్టి రోడ్డు కదా, అది కాకుండా కొండలు ఎక్కి దిగుతున్నా ఏమవుతుందంటే అసలు అట్లాంటి రోడ్లు ఒక 20 కిలోమీటర్లు వెళ్ళినా కానీ ఒళ్ళంతా అలసిపోయింది అనమాట.
ఇలాంటి రోడ్లు 100 కిలోమీటర్ల వల్ల ఏం అనిపించదు. ఆడేరు పర్ల కొంచెం పెద్ద ఊర్లాగా ఉంది, మధ్యలో అసలు అన్ని చిన్న చిన్న ఊర్లే. నా లక్ బాగుండి నాకు పంచర్ షాప్ తొందరగా దొరికింది అనమాట. గైస్ ఫైనల్గా అరకైతే చేరుకున్నాక మనం బ్యాక్ సైడ్ ఉంది రైల్వే స్టేషన్ అనమాట. లమ్మసింగ్ నుంచి పాడేరు వరకు రోడ్డు అయితే అస్సలు బాగోలేదు. పాడేరు నుంచి అరకు వరకు అయితే రోడ్డు ఎక్సలెంట్గా ఉందన్నమాట. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది, అంటే బండి అసలు పరిగెత్తుకుంటూ వచ్చేయచ్చు, అంత బాగుంది రోడ్డు. ఇది ఫైనల్గా అరకైతే చేరుకున్నా. ఇక్కడితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా. వీడియోని ఎవరైతే చూస్తారో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.